అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరమణులారా, మిత్రులారా, ఈరోజు వైఎస్ఆర్ కడప జిల్లా గడపలో జరుగుతున్నటువంటి టీడీపీ మహానాడు కార్యక్రమంలో మన మంత్రి లోకేష్ గారు 6 శాసనాలు అని చెప్పి చాలా ఉతరగొడతా ఉన్నారు. మరి లోకేష్ బాబు గారు 6 శాసనాలు అర్థం లేనటువంటి మీ 6 శాసనాలు, ఆ శాసనాలకు అర్థమేంటో ప్రజలకు ఇంకా అర్థం కావట్లేదు. ఎందుకంటే మీరు గతంలో ఎన్నికల ముందు ఇచ్చినటువంటి 6 సూపర్ 6 ప్యాకేజీల కోసం మాట్లాడడం మాని కొత్తగా 6 శాసనాలు ఏంటి? ఆ శాసనంలో ఏముంది? ఇవ్వగలం, పేదల పెన్నది, లేకపోతే ఏదేదో చెప్తూ ఉన్నారు. దీనికేమో మీ యొక్క సభలో పెద్ద ఉవ్వెత్తున చప్పట్లు, ఉత్సాహము. శాసనాల్లో సావాసం కనిపించట్లేదు, అర్థం కనిపించలేదు, పర్థం కనిపించట్లేదు, ఏమీ లేదు. ఇప్పుడు ప్రజలేమంటారంటే 6 సూపర్ 6 ప్యాకేజీల అమలు కోసం మాట్లాడడం మాని కొత్తగా 6 శాసనాలు ఏంటి అంటే, గతంలో ఇచ్చినటువంటి ఈ 6 సూపర్ 6 ప్యాకేజీలను మడత పెట్టి చంకన పెట్టి కొత్తగా ఏవో మాయ మాటలు చెప్పి మడత పెట్టి చెప్తూ ఉన్నారు తప్ప ఇందులో ప్రజలకు ఒరిగింది లేదు, ఏం జరిగింది లేదని చెప్పేసి ప్రజలు చాలా గుసగుసలాడుతూ ఉన్నారు. ఏదో ఇటు చూసినా అటు చూసినా మొదటి నుంచి కూడా మీ తండ్రి దగ్గర నుంచి మీ వరకు కూడాను ఒక కుటుంబ పాలన రాజకీయాలను నిలబెట్టుకోవడానికి కోసమే ఈ 6 శాసనాలు. శాసనం అంటే అర్థం లేకుండా ఇలా మాట్లాడటం అది ఎంతవరకు సమంజసం? ఇంతటి మహానాడు జరుపుకున్న మీరు 6 సూపర్ 6 ప్యాకేజీల కోసం మాట్లాడుకున్నాం. అందులో ఏం అమలు చేసాం, మనం ఇచ్చిన మాటలేటి, ఎన్ని అమలు చేయలేకపోయాం, ఎందుకు అమలు చేయలేకపోతున్నాం అనేది ప్రజలకు చెప్పాలనేది గతంలో కూడా మేము డిమాండ్ చేసాం. ఒకవేళ చేస్తే చేస్తామని చెప్పొచ్చు, చేయలేకపోతే చేయలేకపోతున్నామని చెప్పేసి ప్రజలకు చెప్పడం తప్పు లేదు. కానీ వాటిని కప్పిపుచ్చుకోవడం కోసం ఈ 6 శాసనాల్లో ఉన్నటువంటి అర్థం లేనటువంటి అజ్ఞానంతో కలిగినటువంటి 6 శాసనాల్లో కూడా ఎవరికి ఎలాంటి ఉపయోగం లేదని చెప్పేసి ఇది ప్రజాముఖంగా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో చాలా ఇబ్బంది పడుతూ చాలా మొదలు పడుతూ ఉన్నారు. ఇది అర్థం చేసుకుని మీ 6 శాసనాలు